అమ్మ పద్మావతి, ఈ పుట్టినరోజు వద్దులే అమ్మా, చేసుకోకపోవటమే మంచిది. ఎందుకత్తయ్య భయపడతారు? ఆ పరమేశ్వరుడు కాపాడాలనుకుంటే ఈ భూమి మీద నన్ను శిక్షించేవాడే లేడు. ఆ పరమేశ్వరుడే నన్ను శిక్షించాలనుకుంటే ఈ భూమి మీద నన్ను కాపాడేవాడే లేడు. అంతా ఈశ్వరేచ్ఛ. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. చెప్తానే, నీ ప్రాణగండాన్ని అడ్డం పెట్టుకుని ఏం చెయ్యాలో అది చేస్తా. ఏమిటి కళ్ళల్లోంచి చీమిడలా బయటకు వస్తుంది? కాదు. ఎందుకు ఏడుస్తున్నావు? పద్మావతికి ప్యారగండమని చెప్పారు కదా. చెప్పిన ఆయన బ్రహ్మదేవుడు, మరి చెప్పినవన్నీ జరిగిపోవడానికి. పద్మావతి పాట విని పిచ్చెక్కినట్టుంది, నోటుకొచ్చినట్టు ఆగాడు. అవేం పెద్దగా పట్టించుకోకలే. విన్నావుగా, దానికి పుట్టినరోజు నాడు ప్రాణగండం ఉందంట. అంటే ఈ రోజే దాని చావు డిసైడ్ అయిందన్నమాట. డిసైడ్ అవ్వలేదే, మనం డిసైడ్ చేస్తున్నాం. మనమా? ఎస్. ఏంటి, ఎటు వెళ్ళింది? ఏం చేయబోతుంది? ఏంటి గుత్తంకాయ తీసుకొచ్చా? అరవకు. ఏం చేస్తున్నావే? ఇది చూడ్డానికి గుత్తి వంకాయలా కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది బాంబు. దీన్ని తీసుకుని మిక్సీలో పెట్టేస్తాను. ఈ విషయం తెలియని పద్మావతి వంట చేయడం కోసం ఖచ్చితంగా మిక్సీ వాడుతుంది. ఒక్కసారి మిక్సీ ఆన్ చేయగానే ఈ బాంబ్ ఢామ్ అని పేలుతుంది. దాని మొహం మనం గుర్తించలేనంత వికృతంగా మారిపోతుంది. అప్పుడు ఆ లంబోదర్ అంకల్ చెప్పిన మాట నిజమవుతుంది. దాంతో ఆయన చెప్పిన జ్యోతిష్యం నిజమైందని అనుకుంటారే తప్ప మనం ప్లాన్ చేశామని ఎవ్వరూ అనుకోరు. ఎలా ఉంది మన ప్లాన్? అబ్బబ్బా, ఇరగ్గొట్టేసేవే. అద్భుతంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం? పద. ఎస్, నేను చెప్పానా తను కిచెన్లో మిక్సీలో ఏదో ఒక పని చేస్తుందని? చేస్తుంది, కానీ ఈలోపు అది మిక్సీలో ఏదో ఒకటి చేసేసి తన పని కాని చేస్తుంది. ఈ వంకాయ బాంబ్ వేస్ట్ అయిపోతుంది కదా. ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆవేశపడితే పనులు కావు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను.
అనిపించట్లేదా నీకు? ఎందుకు ఎలా పడేశావు? నేనేమైనా కావాలని పడేసానా ఏంటి? చెయ్యలా తగిలింది, కింద పడింది. ఆ మాత్రం దానికే ఏదో దేశద్రోహం చేసినట్టు అంత పెద్దగా అరుస్తున్నావేంటి? నేనేమీ అరవట్లేదు. ముందు అవన్నీ తీసిపెట్టు. నేను బయటకెళ్ళి రావాలి. ఈలోపు ఆగలేను అనుకుంటే నువ్వే ఎత్తి పెట్టుకో. నీకు పొగరు బాగా ఎక్కువైంది. దించుతాం. వస్తానత్తయ్య. పద్మావతి మిక్సీ వేస్తుందనుకుంటే ఆండాలు పిలిచి చచ్చింది. ఇప్పుడేం చేద్దాం? ఏం చేద్దాం? వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఏమిటి ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు అంకుల్, చట్నీ చేద్దామని ఇక్కడ నిలబడ్డాం. ఓహో, చట్నీ మీరు చేస్తున్నారా? ఇంకా మా పద్మావతి చేస్తుందేమో అనుకున్నాను. అవతల వాళ్ళంతా చట్నీ కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళి త్వరగా చేయండి. మేమా? మేం చట్నీ చేయాలా? ఏమిటి అలా చూస్తున్నారు? మీరే చెప్పారు కదా చట్నీ తయారు చేస్తున్నామని. ఇక్కడుంటే చట్నీ అవదు, అక్కడికి వెళ్తే చట్నీ అవుతుంది. వెళ్ళండి, మిక్సీ ఆన్ చేయండి. వెళ్ళండి. కానివ్వండి. ఏమిటి అలా చూస్తున్నారు? కానివ్వమని చెప్తున్నానా? పద్మావతి వస్తుందిలేండి అంకుల్. ఈ చట్నీ పెట్టడానికి పద్మావతి రావాలా? అక్కడ వాళ్ళంతా ఏదో పని చెప్తే చేస్తోంది. ఈ లోపు మీరు ఇది కానివ్వండి. అలాగే అంకుల్. ఇదిగో దామిని, నువ్వేవే. ముందు నువ్వే. ముందు వేయమంటున్నాను కదా. నువ్వే. నువ్వేమని చెప్తున్నానా? నువ్వెయ్యి. దామిని నువ్వే. మీరు కాస్త ఆపుతారా? నేనేమన్నా బాబు వేయమన్నానా ఏంటి? మిక్సీనే కదా వేయమంది. సరే, ఒక పని చేయండి, ఇద్దరూ ఒకేసారి వేయండి. ఇద్దరుమా? తప్పే ఉంది. ఒకరు వేయడానికి మొహమాట పడుతున్నారు కాబట్టి ఇద్దరు కలిసి వేయండి. అది వేస్తారా లేదా? వేస్తాం అంకుల్. వేవే.
అయ్యో భగవంతుడా, మిక్సీ ఏదో ఫెయిల్ అయినట్టుంది. ఎలక్ట్రీషియన్ పిలిపిస్తాను. మీరు మొహాలు కడుక్కోండి. పద్దు, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆ లంబోదరం అంకుల్ చెప్పిన మాట గురించేనా? దాని గురించి నాకు భయం లేదే. నాకెందుకో భయంగా ఉందే. ఆ అంకుల్కి జాతకాలు బాగా తెలుసంట. చెప్పింది జరుగుతుందేమోనని నాకైతే భయంగా ఉందే. అవేం పట్టించుకోవద్దే. రేపటి గురించి నాకు భయం లేదు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. పద్దు, 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 అయ్యో పద్దు, పద్మావతి, పద్మావతి, పద్దు. నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయాయా? నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోతావా? నేను లేకుండా స్వర్గంలో ఒకదానివే తిరుగుతావా పద్మావతి? ఏ త్రిపుర, దొంగ ఏడుపులు ఏడవద్దని చెప్పవే. ఇప్పుడు నాకేమైందని అంతలా ఏడుస్తున్నావు? ఇప్పుడు నువ్వు దగ్గావు కదా, ముందు దగ్గొస్తుంది, ఆ తర్వాత ఆయాసం వస్తుంది, ఆ తర్వాత కరోనా వస్తుంది, దాని తర్వాత చావు వస్తుంది. అందుకే ఏడుపు. చెప్పవే త్రిపుర. అంతగా ఏడవాలనుంటే నా గురించి ఏడవక్కర్లేదే. మా బాస్ స్థానంలో రాజమండ్రి నుంచి వచ్చారే, ఆయనకి ఎక్కడ నిజం తెలుస్తుందోనని ఏడవమని చెప్పవే త్రిపుర. ఇవాళంటే ఎలాగోలా తప్పించుకున్నారు. రేపు పాట పాడకపోతే ఏమైపోవాలోనని దాని గురించి ఏడవమని చెప్పవే త్రిపుర. ఏమిటే బెదిరిస్తున్నావా? ఈ శ్రీనివాస్ గారు భయపడిపోతాడనుకున్నావా? ఆ షూలో గాజు పెంకులు ప్లాన్ చేసి వేసింది నేనేనే. అయితే ఏమిటంట? కుక్కతోక వంకరని దాన్ని ఎప్పటికీ మార్చలేమని చెప్పవే త్రిపుర. నన్ను కుక్కతోక అంటావా? అంతకంటే ఎక్కువే అనాలి. మన ఇంటికొచ్చిన మనిషిని అలా హింసించటానికి ఆయనకు మనసులో వచ్చిందో అడగవే త్రిపుర. అవునే, నా పెళ్ళానికి పుట్టినరోజు జరిపించడానికి అసలు వాడెవడు? వాణ్ణి రాకుండా ఆపాలనే గాజు పెంకులు వేశాను. అయితే ఏమిటంట? అంకుల్, ఆ కాఫీ గాడికి కాళ్లలో గాజు పెంకులు గుచ్చుకోవడానికి కారణం నువ్వన్నమాట. అంటే నువ్వు బయటికి కనిపిస్తున్నంత మంచోడివి కాదన్నమాట. అంటే నేను పైకి మంచోళ్ళ కనబడతానా అంకుల్? నార్మల్. ఇప్పుడే వెళ్ళి మీ నాన్నగారికి అసలు సంగతి చెప్పేసి నీ లెక్క సెటిల్ చేసేస్తా. అంకుల్ 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 వద్దంకుల్, ప్లీజ్ అంకుల్. ఈ టైంలో వెళ్తే నాన్నగారి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అంటే రేపు పొద్దున చెప్పమంటావా? బాగా ముదిరిపోయావురా. అమ్మా పద్మావతి, ఇలాంటి వాడితో ఎలా కాపురం చేస్తున్నావమ్మా? పద, ఇప్పుడే వెళ్ళి వీడి బండారం అంతా బయట పెట్టేద్దాం. అంకుల్ వద్దంకుల్ ప్లీజ్. మావయ్య గారికి తెలిస్తే ఈయన్ని ఇంట్లో నుంచి గెంటేస్తారు. కరెక్టే. వీడు బయటకెళ్ళి రోడ్డు మీద తిరిగినా కూడా అడుక్కు తినడానికి కూడా పనికిరాడు. అక్కుపక్షి వెధవా. అమ్మా పద్మావతి, నువ్వు క్షమించినా నేను మాత్రం క్షమించలేను. ఇప్పుడే వెళ్ళి మీ మామయ్య గారికి చెప్పేస్తాను. అంకుల్ అంకుల్ వద్దంకుల్, ఈ ఒక్క తప్పుని క్షమించేసేయండి. ఇంకోసారి అలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. అంకుల్ ఎందుకే ఆపుతావు? మీరు చెప్పండి అంకుల్. మీరెళ్ళి మా నాన్నగారికి జరిగింది చెప్పాలి. ఆయనకి నా మీద కోపం రావాలి. ఆవేశంతో ఊగిపోతూ నన్ను చావు కొట్టాలి. ఆ తర్వాత నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలి. ఆ బాధతో మా అమ్మ కన్నీరు మున్నీరై గుండె పగిలి చావాలి. ఓరి అప్రాచుడా, చెప్పొద్దని ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అన్నమాట. నిజం చెప్తున్నా అంకుల్. నన్ను ఇంట్లోంచి గెంటేస్తే మా అమ్మ తట్టుకోలేదు. అసలే ఆవిడకుంది ఒక్కగానొక్క గుండె. అది కూడా పగిలిపోయిందంటే నేను తల్లి లేని వాడిని అయిపోతాను అంకుల్. అసలే ఓ పక్క భార్యకి గండం అన్నారు. భార్య పోయి ఇటు తల్లి పోయి నేను ఎలా బతకాలంకుల్? చచ్చు వెధవా. నువ్వు సేఫ్ గా ఉండడానికి అటు తల్లిని ఇటు భార్యని చంపేస్తావా? నువ్వు మామూలోడివి కాదురో. నీ వెధవ నాటకాలకి ఫుల్ స్టాప్ పెట్టడానికైనా ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. అంకుల్ అంకుల్ నువ్వు ఆగమా. ఆ దేవుడు దిగి వచ్చినా సరే నేను ఆగనుగాక ఆగను. ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. నాన్నగారు ఆల్రెడీ పడుకున్నారు.
నిద్ర లేపితే ఆయనకి మహా బీపీ వస్తుంది. ఆ విషయం మీకు తెలుసు కదా అంకుల్. ఇప్పుడు నిద్రపోతే ఏంట్రా, రేపు పొద్దున ఎక్కడికి పోతాడు? నేను రేపు ఉదయాన్నే మీ నాన్నకు చెప్పేస్తాను. నీ తెక్క కుదురుస్తాను. ఏం చేసావు బావ నువ్వు? అసలేం చేసావు నువ్వు? చేసిన విధవ పళ్ళకి చాటింపు వేసుకుంటావా? ఇప్పుడు చూడు, రేపు ఉదయానికల్లా నీ బండారం మొత్తం బయటపడుతుంది. హేయ్, నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. ఆపు. రేపేం జరుగుతానని నేను టెన్షన్ పడుతుంటే నేను మాట్లాడనని గంతులేస్తున్నావా? నిన్ను కాపాడ్డం ఆ దేవుడి తరం కూడా కాదు. పదవి త్రిపుర. హలో, ఆ కప్ ఎవడు తీసుకెళ్తాడు? రేపు ఉదయం దాకా టైం ఉందిగా. అప్పటిదాకా అంకుల్ తిన్నగా ఉండాలి, మాట్లాడగలగాలి, నాన్నగారికి చెప్పగలగాలి. 4 నిమిషాలు చాలు నోరు మోయించడానికి. ఇప్పుడు నిద్రపోతే ఏంట్రా, రేపు పొద్దున ఎక్కడికి పోతాడు? నేను రేపు ఉదయాన్నే మీ నాన్నకు చెప్పేస్తాను. నీ తెక్క కుదురుస్తాను. రానిరా, మీ నాన్న రాని, మొత్తం చెప్తాను. దేవుడా, ఈ గండం నుంచి నువ్వే నన్ను కాపాడాలి స్వామి. ఈ బండంకులేమో నిజం చెప్పేదాకా ఆగేటట్టు లేడు. ఈయన చెప్పకుండా ఎలా మేనేజ్ చెయ్యాలి? ఏంటి బావ టెన్షన్ పడుతున్నాడు? ఓహో, లంబోదరం అంకుల్ నిజం చెప్తారేమోనని భయపడుతున్నట్టున్నాడు. అంకుల్. రంగాచారి, ఒరే రంగాచారి. ఏంటన్నయ్య గారు, ఆయనతో ఏమన్నా అర్జెంట్ పనా? ఆడెక్కడున్నా వెంటనే రమ్మనమ్మా. ఆయన స్నానం చేస్తున్నారు అన్నయ్య గారు. అంకుల్, మీకు కాఫీ తీసుకురమ్మంటారా, టీ తీసుకురమ్మంటారా? మంచి కాఫీ ఒకటి తీసుకురా అమ్మా. అలాగే అంకుల్. కల్తీ కాఫీ తాగి మరణించిన 50 ఏళ్ల వృద్ధుడు. రేయ్, మందులో కల్తీ ఉంటుంది కానీ కాఫీలో కల్తీ ఏముంటుందిరా? సుంఠా. మొన్న పేపర్లో న్యూస్ చదివాను అంకుల్, అందుకే అన్నాను. నువ్వెందుకన్నావో నాకు అర్థమైందిరా. కల్తీ కాఫీలు తాగి వీక్ అయ్యేంత బాడీ కాదురా, సూపర్ మ్యాన్ బాడీ. పిండితే కొండలైనా పిండి పిండి అయిపోవాల్సిందే. అమ్మా పద్మావతి, అన్నయ్య గారికి నేను కాఫీ ఇస్తాను, నువ్వు వెళ్ళి పూజ చేయమ్మా. అలాగే అత్తయ్య. మావి గారు, ఈరోజు పూజ మీరు చేస్తారా? అదేంటమ్మా, రోజు నువ్వే కదా చేసేది? అంటే ఈరోజు అంకుల్ వచ్చారు కదా మావి గారు, ఆయనకి రకరకాల టిఫిన్లు చేసి పెట్టమని అడిగారు. అవన్నీ చేయాలంటే కాస్త టైం పడుతుంది, అందుకని. అర్థమైందిలే అమ్మా, వాడసలే భోజన ప్రియుడు. ఏం తగ్గినా భరిస్తాడు గాని భోజనం విషయంలో ఏం తగ్గినా గాని తట్టుకోలేడు. సరే, నేనే వెళ్ళి పూజ చేస్తానులే. మావి గారు, ఇంకొక ముఖ్యమైన విషయం. ఏంటమ్మా? అంకుల్ 10 రకాల టిఫిన్స్ గురించి మీతో కూడా చెప్పమన్నారు. నాతో చెప్పేదేమిటమ్మా? వాడికి ఏం కావాలో అది చేసి పెట్టు. ఎంతైనా ఈ ఇంటికి మీరు పెద్దవారు, మీతో ఒక మాట చెప్పి ఆ తర్వాత వండుదామని. ఏంటమ్మా మరి నువ్వు కూడా? ఒరే లంబోదరా, రే లంబోదరా, వచ్చావా? రా రా రా. ఇదిగో చూడు, అమ్మాయి నాకు జరిగిందంతా చెప్పిందిరా. ఇందులో నేనెందుకురా ఫీల్ అవుతాను? అమ్మా, నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను వెళ్ళి పూజ చేసి వస్తాను. అది కాదురా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒరే, నువ్వు చెప్పాలనుకున్న విషయం అమ్మాయి చెప్పిందిలేరా. ఏం కాదు, తినేసేయ్. ఒరే, ఈ నీ ఫ్రెండు వాడి ఫ్రెండ్కు పెట్టలేని స్థితిలో ఏమీ లేడు, నువ్వు కానీ. అది కాదురా, తిండి గురించి కాదురా, మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒరే, పూజ అయ్యాకొస్తా గాని ఆ ఏడు పెదో తర్వాత ఏడు. ఈలోగా మాత్రం డిస్టర్బ్ చేయకు. అమ్మా మావి గారు. రంగాచారి రంగాచారి. అయ్యో, ఇదేంటి? నేను గాజు పెంకుల గురించి చెప్దాం అనుకుంటుంటే వీడి తిండి గురించి అనుకుంటున్నాడేంటబ్బా?
అయినా ఎక్కడికి పోతావురా? పూజ అయిపోయిన తర్వాత నువ్వు బయటికి రాకపోతావా, నేను చెప్పకపోతానా? టిఫిన్స్ పేరు చెప్పి మావయ్య గారిని మేనేజ్ చేశాను. ఇక మీదట నువ్వే చూసుకోవాలి. అంకుల్ కాళ్ళు పట్టుకనైనా సరే ఆయన్ని చెప్పకుండా ఆపే బాధ్యత నీదే. నేనెళ్ళి ఈయన కాళ్ళు పట్టుకోవాలా? అసలు ఈ అంకుల్కి నోరుంటే కదా నాన్నగారికి చెప్పడానికి. అంకుల్, మీరు బ్రష్ చేశారా? లేదురా, నువ్వు దగ్గరుండి చేయిస్తావా? లేదంకుల్, మీ బ్రష్ ఎక్కడుందో చెప్తే దాని మీద పేస్ట్ వేసి తీసుకొద్దామని. బ్యాగ్ లో ఉంది, వేసుకుని తీసుకురా. అలాగే అంకుల్.